भाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ శివరాత్రి పర్వదినాన శివనామ స్మరణతో ప్రతి దేవాలయం, ప్రతి ఇల్లు పరవశించిపోతుంది. మన భోళా శంకరుడిని నామం జపిస్తే చాలు మన కోరికలు తీరుతాయి అంటారు. ఇక ఈరోజు శివరాత్రి సందర్భంగా మహాశివునిగా నటించి మెప్పించిన నటుల గురించి తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ భక్తిపరమైన పాత్రలలో ఏకమేవమైనది శివుడి పాత్ర. దక్షయజ్ఞం సినిమాలో ఆయన భాస్వరమైన రూపంతో, గంభీరమైన వాణితో భక్తుల మనస్సులను శివతత్వంలో లీనమయ్యేలా చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పరమశివుని స్వభావాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఆయన శాంత స్వభావం, న్యాయబద్ధమైన తీరు, భక్తుల పట్ల అనుగ్రహం ఇవన్నీ ఎన్టీఆర్ నటనలో స్పష్టంగా కనిపిస్తాయి. శివుని గంభీరత, శివుడు సహజంగా శాంత స్వరూపి అయినా అహంకారాన్ని సహించడు. దక్షుని యజ్ఞంలో తనను అవహేళన చేసినా తొలుత ఎన్టీఆర్ ఎంతో నిగ్రహంగా కనిపిస్తారు. భక్తుల రక్షకుడిగా, తనను విశ్వాసంతో పూజించే భక్తులను ఎన్టీఆర్ శివుడిగా ఎంతో ప్రేమతో చూడడం హృదయంగా ఉంటుంది. ఇంకా కోపం వీరభద్రుడి సృష్టి. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న సమయంలో ఎన్టీఆర్ నటనలో వచ్చే మార్పు అద్భుతం. కట్టుదిట్టమైన సంభాషణలు, కడుపు మండించే కోపాన్ని చూపించే చూపు ఇవన్నీ శివుని రుద్ర స్వరూపాన్ని తలపిస్తాయి. అంతిమంగా క్షమా స్వభావం. శివుడు వీరభద్రుని ద్వారా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించిన చివరికి తన అనుగ్రహంతో దక్షునికి మోక్షం కలిగిస్తాడు. ఎన్టీఆర్ యొక్క నాటకీయ నటన ద్వారా శివుని అనుగ్రహ స్వరూపం గొప్పగా ప్రదర్శించబడింది. ఇక కృష్ణంరాజు శివుడిగా వినాయక విజయం సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు భక్తిపరమైన గంభీరమైన శివుడిగా ప్రేక్షకులను అలరించారు. ఆయన శివుడిగా కనిపించిన తీరు, మాటల బలం, శాంత స్వభావం, రుద్ర తాండవం ఇవన్నీ శివభక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. కృష్ణంరాజు శివుడిగా ఉన్నప్పుడల్లా దైవ తేజస్సు కనిపించేలా తన హావభావాలను అద్భుతంగా ప్రదర్శించారు. వినాయకుని పట్ల శివునిగా ఆయన చూపించిన స్నేహభావం, ప్రేమ, ఆశీర్వాదం హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అవసరమైన సమయంలో ఆయన భక్తులకు రక్షణగా ఉండే రుద్రమూర్తిగా మారడం, శత్రువులపై ఉగ్రరూపం చూపడం, తన శక్తిని ఉజృంభించడం కృష్ణంరాజు శైలిలో అద్భుతంగా చూపించారు. శివుని గొప్పతనాన్ని తెలియజేసే సంభాషణలు, ఆయన డైలాగ్ డెలివరీ గంభీరంగా ఉండడంతో శివుని పరాక్రమం, న్యాయబద్ధత స్పష్టంగా కనిపించాయి. రావు గోపాలరావు శివుడిగా మా ఊరిలో మహాశివుడు సినిమాలో రావు గోపాలరావు శివుడి పాత్రను విభిన్నంగా తనదైన శైలిలో ప్రదర్శించారు. సాధారణంగా ప్రతినాయక పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన ఈ సినిమాలో శివునిగా ఓ గంభీరమైన శాంత స్వరూపమైన కరుణామయమైన దేవతగా కనిపించారు. తన హావభావాలతో, గంభీరమైన స్వరంతో శివుని తత్వాన్ని సరికొత్తగా చూపించారు. భక్తులకు అనుగ్రహించే శివుడు, దుష్టులను శిక్షించే రుద్రుడు అనే రెండు భిన్న స్వభావాలను తన నటనతో తలుక్కున మెరిపించారు. సహజమైన అభినయం, గంభీరమైన డైలాగ్ డెలివరీ, దైవీయమైన హావభావాలు ఆయన శివుడి పాత్రను మరింత భక్తిరసపరిచేలా చేశాయి. ఓం నమః శివాయ. శ్రీ మంజునాథ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి శివుడిగా ఓ మహదాఘోషమైన దివ్యమైన రూపంలో కనిపించారు. ఆయన శాంత స్వరూపి, భక్తుల రక్షకుడు,
భగవంతుని కరుణామయతను అద్భుతంగా ప్రదర్శించారు. చిరంజీవి తన నెమ్మదైన మాటలతో, గంభీరమైన హావభావాలతో, తత్వప్రాయమైన డైలాగ్ డెలివరీతో శివుని మహిమను చక్కగా పలికించారు. ముఖ్యంగా మంజునాథుడి నాస్తికతను పరీక్షించే సందర్భాల్లో ఆయన చూపించే నిష్కపటమైన చిరునవ్వు, లోతైన దృష్టి భక్తులను ఆధ్యాత్మిక భావనలో మునిగేలా చేస్తాయి. శివుని అనుగ్రహం, సమయానికి ఉగ్రరూపం, మాయామయమైన లీలలు ఇవన్నీ చిరంజీవి నటన ద్వారా అద్భుతంగా ప్రదర్శితమయ్యాయి. ఓం నమః శివాయ మంత్రంతో ఆయన పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేసింది. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రంలో అక్కినేని నాగార్జున శివుడిగా మనస్సును హత్తుకునేలా నటించారు. ఆయన శివుడిగా శాంతత, కరుణ, ఆధ్యాత్మికత కలగలిపిన నటనను ప్రదర్శించారు. శంకరాచార్యుడి జీవిత యాత్రలో భగవంతుని అనుగ్రహాన్ని పొందే సందర్భాల్లో నాగార్జున అపురూపమైన దైవత్యాన్ని, నమ్మదైన మాటలతో శివతత్వాన్ని చాటి చెప్పే విధంగా కనిపిస్తారు. ప్రత్యేకంగా శివుడిగా ఆయన ఇచ్చే జ్ఞానోపదేశాలు, భక్తులకు మార్గదర్శనం చేసే తీరు, కరుణతో కూడిన చూపులు ఈ పాత్రకు మరింత విశిష్టతను అందించాయి. నాగార్జున తన సహజమైన నటనతో శివుని అనుగ్రహ స్వరూపాన్ని, అద్భుతమైన దైవీయ తేజస్సును ఆకర్షణీయంగా ప్రదర్శించారు. ఓం నమః శివాయ. ఢమరుకం సినిమాలో ప్రకాష్ రాజు శివుడిగా భక్తుల హృదయాలను తాకేలా తన పాత్రను పోషించారు. ఆయన శివుడిగా శాంత స్వభావంతో, భక్తుల పాలిట రక్షకుడుగా, దుష్టల సంహారకుడిగా తన నటనలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఆంధ్ర మంత్రం, కాలభైరవ తాండవం, రాక్షసుల సంహారం వంటి కీలక ఘట్టాల్లో ఆయన శివుడిగా చూపించే గంభీరమైన హావభావాలు, శక్తివంతమైన సంభాషణలు ప్రేక్షకులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తాయి. భక్తుడైన నాగార్జున పాత్రను కాపాడే సందర్భాల్లో ఆయన చూపించే అనుగ్రహ దృష్టి, జ్ఞానోపదేశం పాత్రకు విశేషంగా అర్థవంతంగా నిలిచాయి. ప్రకాష్ రాజు తన గొప్ప అభినయంతో శివుడి తత్వాన్ని గాఢంగా ప్రతిబింబించారు. OMG 2 చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపిస్తూ భక్తి, జ్ఞానం, ధర్మాన్ని చాటి చెప్పే పాత్రలో అద్భుతంగా మెప్పించారు. ఆయన శివుడిగా ప్రత్యక్షంగా కాకపోయినా శివతత్వాన్ని ప్రతిబింబించే మార్గదర్శకుడిగా, ఒక సాధువుగా దర్శనమిస్తారు. కథానాయకుడైన పంకజ్ త్రిపాఠి పాత్రకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేయడం, ధర్మాన్ని నిలబెట్టేందుకు గాఢమైన ఉపదేశాలు ఇవ్వడం, సమాజంలో విశ్వాసం, నీతి, జ్ఞానం అనేవి ఎందుకు అవసరమో తెలిపే విధంగా ఆయన పాత్ర రూపుదిద్దుకుంది. అక్షయ్ కుమార్ తన చక్కని హావభావాలతో, ధీమాగా ఆధ్యాత్మిక తత్వాన్ని పంచే సంభాషణలతో శివుని అనుగ్రహ స్వరూపాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ పాత్ర శివుడు భక్తులను ఎప్పుడూ కాపాడుతాడనే నమ్మకాన్ని బలపరిచేలా ఉంటుంది. ఓం నమః శివాయ. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కూడా అక్షయ్ శివునిగా నటించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.